జై శ్రీరామ్ దూతా మీడియాకి స్వాగతం. ఈరోజు హనుమాన్ చాలీసాలో 10వ శ్లోకం చెప్పుకుందాము. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే. ఒకనొక రోజునంట భీముడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారంట. వెళ్తుంటే ఆయన కౌరు పెట్టారు, ఇలాగా 1000 ఆకుల తామర రేకులు తెమ్మనని సార్, తామర పువ్వులు. సో ఆయన ఎత్తుక్కుంటూ వెళ్తుంటే దారిలో ఆంజనేయ స్వామి వారు కనపడ్డారన్నమాట. ఒక ముస్సలి వాడ రూపంలోని ఆయన యొక్క తోకని అడ్డంగా పెట్టి ఉన్నారంట. అయితే ఆ భీమసేనుడు ఈ తోక దాటి వెళ్ళక అంటే సరే అని చెప్పేసి కప్పలేకపోతాడు. కప్పలేకపోతే ఆ విధంగా భీముడి యొక్క తీచేస్తారనమాట హనుమ. తీర్చిన తర్వాత హనుమ మీరా ఒక్కసారిగా అని చెప్పేసి చాలా ఆనందిస్తారనమాట. అప్పుడు చెప్తాడంట ఆంజనేయ స్వామి, ఎప్పుడైతే నువ్వు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తావో నీ వాయిస్‌తో పాటు నా వాయిస్ కూడా నీలో కలుస్తుంది అని. కురుక్షేత్ర యుద్ధంలో భీముడి యొక్క గొంతునే కొన్ని కోట్ల మంది చనిపోతారంట. అందులో అంటే అక్కడ ఆంజనేయ స్వామి యొక్క వాయిస్ కూడా ఉంటుంది కదా! భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే. అప్పుడు భీముడు కోరుతాడంట, ఒక్కసారి సీతమ్మ తల్లికి నిజ స్వరూపం చూపెట్టావు కదా! ఒక్కసారి చూడాలనుంది హనుమ అంటారంట. ఒక్కసారిగా హనుమ మేరిన పర్వతం అలా పెరిగిపోతూ, పెరిగిపోతూ, పెరిగిపోతూ ఉంటే తట్టుకోలేకపోతాడంట భీముడు. అబ్బా! 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 అనేసి. ఒక్కసారిగా ఆపేస్తారంట. దీనికి పదింతులు అప్పుడు నేను చూపెట్టానని చెప్తారంట ఆ హనుమ. సో, భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే. మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.